గిఫ్ట్స్ కొంటున్నా. హాయ్ ఎలాగో పిక్నిక్ వెళ్తున్నాం కదా, గేమ్స్ ఆడించి కొంచెం ఫన్ జనరేట్ చేద్దామని దగ్గరలో రిలయన్స్ మార్ట్కి వెళ్ళి కొన్ని గిఫ్ట్లు తీసుకుందాం అనుకున్నాం. ఫ్యామిలీ గిఫ్ట్స్ కొంటున్నాం, గిఫ్ట్స్ వేస్తున్నాం. మొత్తం ఇలా గిఫ్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని బిల్లింగ్ చేసుకొని ఇంక వెళ్ళిపోవడమే. రేపు సండే కదా, మళ్ళీ దొరకవు అని చెప్పి అన్నీ వేస్తున్నాం. మొత్తానికి రేపటికి గిఫ్ట్స్ అన్ని కొనడం జరిగింది. అలాగే స్నాక్స్ కూడా పిల్లలకి. స్నాక్స్ ఎక్కడికి వెళ్తున్నాం? పిక్నిక్. అలా సరదాగా పిక్నిక్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వెహికల్లో రావటం వల్ల అందరం కలిసి స్టార్ట్ అవ్వలేదు. కానీ అందరం కలిసి ఒక దగ్గర కలుద్దామని చెప్పి ఎవరికి వారు బయలుదేరిపోయాం. అందరికీ వాటర్ ఫాల్కి తీసుకెళ్తామని చెప్పేసాం, చాలా బాగుంటుందని చెప్పాం. ఇంతకీ అక్కడ వాటర్ ఉంటుందో లేదా అని డౌట్ వచ్చింది మా వాడికి. ఇంకెందుకు మాయా డౌట్, వెళ్ళి చూసేద్దామని చెప్పి ముందు రోజు వెళ్ళిపోయి అక్కడ వాటర్ వస్తుందో లేదో చూసాం. మా వాడు డౌట్ పడుతున్నట్టుగానే కొంచెం తక్కువగానే వస్తుంది వాటర్. సరేలే, ఇంత చలిలో ఎవరు స్నానం చేస్తారులే, చూసి ఆనందించడమే కదా అని చెప్పి ఓకే చేస్తాం. అలా వాటర్ ఫాల్ దగ్గరలోనే పెద్ద చింత చెట్టు కింద ప్లెయిన్గా ల్యాండ్ ఉండేసరికి ఇక్కడైతే బాగుంటుంది, గేమ్స్ ఆడుకోవడానికి, ఫుడ్ అండ్ యాక్టివిటీస్ అంతా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ప్లాన్ చేసాం. చుట్టూ కూడా లొకేషన్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది. హాయ్ 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 బాస్. ఇగో ఇది మొత్తం మా పిక్నిక్ కష్టాలు. పుల్ల పెట్టాడు బావా, బాగుంటుంది. మనం ఇప్పుడు అందరూ కూడా ఫ్యామిలీ అందరూ అలాగా మన వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. చూడండి మొత్తం ఫ్యామిలీ. బ్లూ ఓకే, రెడీ, స్టడీ. బాల్ బ్లూ, బాల్ రెడ్, బాల్ బ్లూ, బాల్ రెడ్, రెడ్ బాల్ బ్లూ, బాల్ రెడ్, బాల్ బ్లూ, బాల్ రెడ్, బాల్ రెడ్. అలా పిల్లలందరితో గేమ్స్ ఆడించి అలా సరదాగా మార్నింగ్ టైం అంతా గడిపేసాం. అప్పటికే లంచ్ ఇంకా రావడానికి లేట్ అయిపోతుంది అన్నారని చెప్పి పెద్దవాళ్ళతో కూడా ఏదో గేమ్ ఆడిద్దామని చెప్పి పెద్దవాళ్ళతో గేమ్ ప్లాన్ చేసాం. కానీ చాలా ఫన్ వచ్చింది. ఒక్కొక్కరు మంచి కామెడీ చేశారు గేమ్ అంతట్లో. అయితే మామూలుగా రాలేదు. ఒక్కొక్కరు కూడా కళ్ళకి గంతలు కట్టుకొని ఆ బాల్ని కొట్టడానికి పడే పాటలు చూస్తే పిచ్చిగా నవ్వొచ్చింది ఒక్కొక్కరికి. బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. యుద్ధానికి సిద్ధం, కట్టాయి. నీ చేతిలో ఉండేది రాడ్డు, అక్కడ ఉండేది ఎడ్డు. ఒకటే దెబ్బ, హెడ్ రాడ్డు, హెడ్ రాడ్డు. దాటగలవా? చెప్పాలి మరి, చెప్తాడు. కట్టండి, మాయకి చొక్కలు కనిపించుకోవాలి ఇందులోనే.
కుమార్ భయ్యా ఫోటోలే అవ్వ ఇంకా వీడియోలే. ఇంకా చెప్పాలట 1 2 3 ఇదే పూర్తి వెనక్కి తిరుగు, పూర్తి వెనక్కి. అలా స్ట్రైట్ రా, లెఫ్ట్ 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 లెఫ్ట్, ఇంకా కొంచెం లెఫ్ట్. అటు తిరుగు, చిన్నది అటు తిరుగు, రైట్ తిరుగు. స్ట్రైట్ వెళ్ళు, స్ట్రైట్ రా, స్ట్రైట్ రా, అలాగే స్ట్రైట్ వెళ్ళు, అలా స్ట్రైట్ వెళ్ళు, అలా స్ట్రైట్ రా. కొట్టు కొట్టు. ఇందులో మా వాడు మాత్రం కత్తి పట్టుకున్న సమురాయి లాగా అటు ఇటు తెగచలరైపోయాడు. చేతిలో కర్ర ఉందో కత్తి ఉందో మాకే అర్థం కాలేదు. మొత్తం అలా విన్యాసాలు ఇచ్చుకుంటూ ప్రదర్శనలు ఇచ్చుకుంటూ వచ్చి సీరియస్గా బాల్ని పక్కన కొట్టేసాడు. ఎలా నవ్వొచ్చిందంటే అలా నవ్వొచ్చింది అనమాట. ఆఖరికి బంతిని కొట్టలేక ఓటంతో నిష్క్రమించాల్సి వచ్చింది. ఈలోపు మా ప్రసాదమయ్య నాకు ఇచ్చి నేను కొట్టేస్తానని చెప్పి తాడు లాగేస్తున్నాడు. గేమ్ అంతా అయిపోయినా ఫుడ్ రాబోయేసరికి మా రవి బ్రో అందాక డ్యాన్స్లు వేసి ఎంటర్టైన్ చేశాడు. ఈలోపే ఫుడ్ వచ్చిందని కబర్ వచ్చింది. ఫుడ్ తీసుకురావడానికి మొత్తం అందరం బయలుదేరాం. బాహుబలి కుమారు నువ్వు నాకు నచ్చో సినిమాలో వెంకటేష్ గోళ్ళగా చిన్న పరువు పట్టుకొస్తున్నా. చూడండి అందరూ సామాన్లు మోసుకెళ్తుంటే మా కుమారు కూడా మాత్రం నువ్వు నాకు నచ్చాలో వెంకటేష్ గోళ్ళగా చిన్న సామానం పట్టుకెళ్తున్నాడు. మొత్తానికి ఫుడ్ రావడానికి అయితే కొంచెం లేట్ అయింది. అది మా వాళ్ళందరూ మోసుకెళ్తున్నారు. టైము ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. ఏడు బావ మన వాళ్ళందరికి ఆకలేస్తుంది. ఫుడ్ లేట్ అయిపోయింది. పర్లేదంటవా? నువ్వే పైకి అలా చెప్తున్నావు కానీ నీకు బాగా గట్టిగా ఆకలేస్తున్నట్టు ఉంది. లొకేషన్ కి గడుపు నిండిపోయిందా? ఓకే ఓకే. ఏమండి ఆకలి దెబ్బకి మా వాళ్ళందరూ కలిసి పులిహార పొట్లాల గురించి అదే ఎదురు చూస్తున్న వరద బాధితుల్లాగా గుమ్మిగూడిసారు అందరూ కూడా. మొత్తానికి ఏదైతేనే ఫుడ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసాం. కొన్ని గేమ్స్ ఆడుకున్నాం. లేడీస్ అందరూ ర్యాంప్ వాక్ చేశారు. మొత్తం చాలా సరదాగా ఎంజాయ్ చేశారు మొత్తం అందరూ. సాయంత్రం అయింది, చూసుకొని బయలుదేరిపోయాం హ్యాపీగా. బస్ 6 7 8 9 బస్ 12 13 14 15 బస్ 1 బస్ 46 18 19 బస్ 38 39 బస్ 41 చేతులు తీసుకుంటాను జుమ్ములు బస్ 46 నమ్మించకండిరా 49 బస్ 51 హాయ్ రెడీ. పిక్నిక్ మొత్తం చాలా సరదాగా సాగింది. పిల్లలు పెద్దలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అన్ని గేమ్స్లోని ఈవెంట్స్లోని డ్యాన్సుల్లోని అన్నిటిలో పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా ఆహ్లాదకరంగా జరిగింది. వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. కానీ ఓన్లీ నచ్చి చూసి వదిలేకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఫన్నీ కంటెంట్ ఇంకా తీస్తాము. మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తాము. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ 90s నెక్స్ట్. థ్యాంక్ యూ.